ఈస్టర్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా కవర్లు ముందు రోజే రెడీ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 3 అయిందనమాట. లోపల బరియల్ గ్రౌండ్ చూసుకుంటే ఫుల్ లైటింగ్తో ఉన్నదనమాట. కొంతమంది అయితే ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసి సమాధిని డెకరేట్ చేస్తున్నారనమాట పువ్వులతోటి. ఇక్కడ బరియల్ గ్రౌండ్ లో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది అనమాట. సో ఆ స్టేజ్ కూడా సెటప్ అయిపోయింది. అన్న బరియల్ గ్రౌండ్ లోకే అంట పూలు పట్టుకుని వెళ్తున్నారు. ర్యాలీ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి బాణసంచా పిలుస్తున్నారు అనమాట అందరూ లెగడానికి. ర్యాలీ కోసం వ్యాన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సౌండ్ సిస్టమ్ అండ్ లైటింగ్ తో తారాజోవులు షార్ట్స్ ఇవన్నీ చాలా తెచ్చారు. ఊర్లో ఉన్న జనాలందరూ లెగిసేంత వరకు కూడా తారాజోవులు వేస్తున్నారు. అలాగే సౌండ్ కూడా పెడుతున్నారు అనమాట గట్టిగాని, ప్రజలందరూ లెగిసి ఈ ర్యాలీలో పాల్గొనడానికి. ఇంక ప్రజలందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. అలాగే ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా క్యాండిల్స్ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని క్యాండిల్ సర్వీస్ చేసుకుంటూ వ్యాన్ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. అంటే కొన్ని చోట్ల ఎలా జరుగుతుంది అంటే సాంగ్స్ పాడుకుంటూ వెళ్తారు, కానీ ఇక్కడైతే సౌండ్ సిస్టమ్ లో సాంగ్స్ పెట్టుకుని వెళ్తున్నారు అనమాట. మధ్య మధ్యలో ఇలా బైబిల్ చదువుతూ ప్రేయర్స్ చేసుకుంటూ ఇలా ర్యాలీలో వెళ్తారనమాట. ఇంకా ఊర్లో ఉన్న పిల్లల ఆనందం అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో బాణసంచా పెట్టామంటే మన మాట వినరు. ర్యాలీ చేసుకుంటూ వ్యాన్ వెనకాల జనాలందరూ వస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో ఇలా జనాలు జంక్షన్స్ లో యాడ్ అవుతున్నారు అనమాట ర్యాలీలో. ఎర్లీ మార్నింగ్ మేము లేకడమే కాదు, వీటిని కూడా లేపేసాం మాతో పాటు. మనం లాస్ట్ వీడియోలో ఈస్టర్ కు ముందు రోజు ఎలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కింద కొన్ని కమెంట్స్ వచ్చినాయి అనమాట, ఇలా మనం చేసుకోవచ్చా అది ఇది అని. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, నేను ఒక క్రిస్టియన్ బ్లాగర్ లాగా మన క్రిస్టియానిటీలో జరిగే ప్రతిదీ చూపిస్తున్నాను. మన క్రిస్టియానిటీలోనే అనేక డినామినేషన్స్ ఉండడం వల్ల ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీకు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కొంతమంది అయితే ఆభరణాలు పెట్టుకోవడం తప్పు అంటారు, చప్పట్లు కొట్టడం తప్పు అంటారు, హల్లెలూయా చెప్పడం తప్పు అంటారు. ఇలా అనేక క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మన క్రిస్టియన్ బ్లాగింగ్ ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు అక్కడ బరియల్ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికే వెళ్తాం అనమాట. అంటే ర్యాలీ ఎండ్ అయిపోయింది. సో ప్రజలందరూ కూడా ఇప్పుడు ర్యాలీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు జనాలందరూ అక్కడికి వెళ్తారు. ఇంకా ర్యాలీ ఎండ్ అయిపోయింది. సో జనాలందరూ స్ప్లిట్ అయిపోతున్నారు. కొంతమంది వ్యాన్ వెనకాల వస్తున్నారు, కొంతమంది డైరెక్ట్ గా బరియల్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. అండ్ నేను కూడా ఫాస్ట్ గా వ్యాన్ దిగి బరియల్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చూపించడానికి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పటి వరకు ర్యాలీలో ఉన్న వాళ్ళు ఇప్పుడే మొత్తం పట్టుకుని బరియల్ గ్రౌండ్ కి వెళ్తున్నారు అనమాట. కొంతమంది అయితే ర్యాలీకి రాకుండా ఆల్రెడీ మొత్తం డెకరేట్ చేసేస్తున్నారు, క్యాండిల్స్ వెలిగించి అండ్ పువ్వులతో డెకరేట్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట బరియల్ గ్రౌండ్ లో. ఈ బాణసంచా మాత్రం మామూలుగా కాల్చట్లేదు, మొత్తం అందరూ చాలా బిజీగా ఉన్నారు. ప్రతి సమాధిని ఫుల్ గా డెకరేట్ చేస్తారు పువ్వులతో. అలాగే ప్రతి సమాధి దగ్గర ఫలహారం ఉన్నది. ఇప్పటి వరకు ర్యాలీలో తిరిగిన వ్యాన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే పాస్టర్ గారు కూడా వచ్చేస్తున్నారు. వన్స్ పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసిన వెంటనే పిల్లలందరూ కవర్లు పట్టుకుని తిరుగుతారు. కవర్లు పట్టుకుని తిరగడం ఏంటి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు కవర్లు పట్టుకుని తిరుగుతున్నారు. అంటే కొన్ని చోట్ల ఎలా జరుగుతుంది అంటే ప్రతి సమాధి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తారు. వేరే చోట్ల కూడా ఎలా జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. అంటే కొద్దిగా పెద్ద బరియల్ గ్రౌండ్ అనుకోండి, అప్పుడు మాత్రం ప్రతి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం అవ్వదు కదా. సో అలాంటప్పుడు మాత్రం మధ్యలో నుంచి ఇలా ప్రేయర్ చేస్తారనమాట. సజీవులుగా ఉన్నటువంటి మేము కూడా మా విశ్వాస జీవితమును ప్రభా ఎలాగున్న తండ్రి మీరు వచ్చే సమయంలో మిమ్మల్ని ఎదుర్కోవాలో ప్రభా మాకు నేర్పించండి, సహములు గ్రహించండి. ఇలా ప్రతి సమాధిని కూడా క్యాండిల్స్ తోటి పువ్వులతోటి ఫుల్ గా డెకరేట్ చేస్తారనమాట. ఇంకా ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది కదా, సో పిల్లలందరూ కవర్లు పట్టుకుని పలహారం కోసం తిరుగుతారనమాట. ఇంకా చిన్న పెద్ద అని తేడా ఉండదు, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఇలా పలహారం కోసం.
ఒక్కొక్క సమాధి దగ్గర లైన్ గా పలహారం పంచిపెట్టడం అలాంటిది ఏముండదు. ఎక్కడ గుంపు ఉంటే అక్కడ పలహారం పంచిపెడుతున్నారు అనుకుని వెళ్ళిపోవాలంతే. మీకు కనిపిస్తుందో లేదో ఓన్లీ చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా దీంట్లో ఎంజాయ్ చేస్తారు. నేను నా చిన్నతనంలో ఇలాగే ఎంజాయ్ చేసినోడిని. చిన్నతనం ఏంటి, లాస్ట్ ఇయర్ కూడా నేను కవర్లు పట్టుకుని తిరిగినోడిని. అంటే ఈ ఇయర్ నేను వీడియోస్ తీయాలి కాబట్టి నేను కవర్లు పట్టుకుని తిరగట్లేదు అంతే. ఈస్టర్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా కవర్లు ముందు రోజే రెడీ చేసుకుంటారు. నేనైతే కవర్లు లేకపోతే సెంటర్కి వెళ్ళి ఏదోటి కొనుక్కునేవాడిని, అంటే కవర్ ఏదోటి ఇస్తారు కదా అని. మరి అంత డెడికేషన్ ఉండేది. చివరికి వచ్చేటప్పటికి ఎవరికి ఎక్కువ వచ్చి నేను కవర్లు చూసుకునే వాళ్ళు. ఒకవేళ ఎవరైనా కవర్లు తెచ్చుకోకపోయినా, కవర్లు మిస్ అయిపోయినా సరే వాళ్ళ పలహారం తెచ్చుకునే బేసిన్స్ ఉంటాయి కదా, ఆ బేసిన్స్ తోటి తిరిగేస్తారు. ఒకవేళ బేసిన్ లో కనుక ఇలా మిక్స్డ్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళ పలహారం పంచిపెట్టే వాళ్ళు కాదు, కవర్ లేక ఇలా బేసిన్ తో తిరుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. చూసారా కవర్ ఎలా నిండిపోయిందో. ఇంకా జనాలందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. ప్రతి ఒక్కరి చేతిలోని కవర్స్ ఉంటాయి ఖచ్చితంగా. నేనైతే ఇంటికి వెళ్ళిన వెంటనే బాక్సెస్ రెడీలో పెట్టుకునేవాడిని. దానికి సపరేట్ చేసేవాడిని. బిస్కెట్స్ సపరేట్ గా, స్వీట్స్ సపరేట్ గా, ఇలా ప్రతిదీ సపరేట్ చేసుకునేవాడిని. మీరు ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా? ఒకవేళ మీరు ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. బట్ కమెంట్ చేసే ముందు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్స్ చేయొద్దు మనం చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక క్రిస్టియన్ బ్లాగర్ లాగా క్రిస్టియానిటీలో ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని చూపిస్తున్నాను. నేను ఎప్పుడైనా హిస్టరీ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు మాత్రం మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా వేయండి, పర్లేదు. బట్ క్రిస్టియన్ బ్లాగ్స్ చూపిస్తున్నప్పుడు మాత్రం మీరు క్వశ్చన్స్ చేయొద్దు, ఇది చెయ్యొచ్చా అని చెప్పేసి. ఇది క్వశ్చన్స్ వేసుకుని ఆన్సర్స్ ఇచ్చుకుని ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కాదు. క్రిస్టియానిటీలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది చూపించడానికి మాత్రమే మన ఛానల్. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా జనాలు అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఈ రోజు సండే కదా, సో అందరూ చర్చికి రెడీ అవ్వాలి కాబట్టి మొత్తం అందరూ జనాలు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. అండ్ భీమవరంలో డ్రోన్ తో తీసిన వీడియో మీకు ప్లే చేస్తాను, మీకు నచ్చితే చూడండి.